చినుకు పడితే హైదరాబాద్ చిగురుటాకులా వణిగిపోతోంది. ఆదివారం రాత్రి కురిసిన జోరు వానకు భాగ్యనగర వాసులు ఉక్కిరిబిక్కిరయ్యారు. రహదారులపై నీరు నిలిచి అవస్థలు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. వనస్థలిపురంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. హైదరాబాద్ జంట నగరాలను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. ఆదివారం రాత్రి పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నాగోల్, ఉప్పల్, రామాంతపూర్, తార్నాక, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్సుఖ్ నగర్, మలక్పేట్, నాంపల్లి, లక్డీకాపూల్, ఖైరతాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, సనత్ నగర్ తదితర అనేక ప్రాంతాల్లో వర్షం కురిసింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. శివార్లలో అధికంగా వర్షపాతం నమోదైంది. వనస్థలిపురంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలతో పాటు నాలా సమీపంలో నివసించేవారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. సికింద్రాబాద్, బోయిన్పల్లి, మారేడుపల్లి, ఆల్వాల్, తిరుమలగిరి, బొల్లారం, ప్యాట్నీ, పారడైజ్, బేగంపేట తదితర ప్రాంతాలలో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వానతో రహదారులపై వర్షపు నీరు నిలిచింది. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.